ఒక మనిషి పొరపాటున లక్షల రూపాయల విలువ ఉన్న రోలెక్స్ను పడవేశాడు. దాన్ని వెతకడానికి సముద్రపు అడుగుకు వెళ్లినప్పుడు అతని కళ్లకు ఒక రహస్యమైన రాయి కనిపించింది. అనుభవజ్ఞుడైన ఖజానా వేటగాడిగా అతను వెంటనే గుర్తించాడు, ఇది పురాతన నౌకల్లో ఉపయోగించే గిటికారాయి అని. సాధారణంగా ఇలాంటి రాళ్ల దగ్గర ఖజానాతో నిండిన ఏదో పురాతన మునిగిపోయిన నౌక ఉండటం ఖాయం. ఇది అనుకుని అతను వెంటనే పైకి వచ్చి ఈ మంచి వార్తను తనతో ఉన్న 3 సహచరులకు చెప్పాడు. అది విన్న వెంటనే వాళ్లు కూడా పని ప్రారంభించారు. బ్రష్లు మరియు క్లీనింగ్ టూల్స్ తీసుకుని సముద్రపు అడుగులో వెతకడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం లేకుండానే కొద్దిసేపట్లోనే వారికి ఏదో దొరికింది. దాన్ని బయటకు తీసినప్పుడు అది 100 ఏళ్ల పాత బంగారు కత్తి అని తెలిసింది. ఇంత అరుదైన వస్తువు దొరికిందంటే చుట్టుపక్కల ఖజానా చాలా విలువైందని అర్థం. దీనితో నిక్ చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు సముద్రపు అడుగులో దాగి ఉన్న ఖజానాను కనుక్కోవడమే మిగిలింది. అప్పుడు వారు జీవితంలో ఊహించని ఎత్తులకు చేరవచ్చు. వెతకడం మరింత సమర్థంగా చేయడానికి వారు వెంటనే మార్కెట్కు వెళ్లి చాలా సర్చ్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారు. తర్వాత అదే సముద్రానికి తిరిగి వచ్చి పూర్తిస్థాయిలో పని ప్రారంభించారు. మొదట తాడుతో ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకున్నారు. తర్వాత మెటల్ డిటెక్టర్తో జాగ్రత్తగా వెతికారు. కొద్దిసేపట్లోనే మెటల్ డిటెక్టర్ సిగ్నల్ ఇచ్చింది. లోతుగా తెలుసుకోవడానికి నిక్ తన స్నేహితుడికి సూచించాడు, ఉపరితలంలోని ఇసుకను ఎయిర్ బ్లోయర్తో ఎగరేయమని. వెంటనే ఒక మందమైన గొలుసు కనిపించింది. కింద ఇంకా పెద్దదేదో ఉందని అర్థం కావడంతో నిక్ బ్లోయర్ పవర్ పెంచమన్నాడు. ఇసుక 2 వైపులా ఎగిరిపోయినప్పుడు కింద ఉన్న పెద్ద వస్తువు బయటపడింది. అది 100 ఏళ్ల పాత ఇటాలియన్ తుపాకీ అని తెలిసింది. ఆ పాత వస్తువును బయటకు తీయడానికి వారు వెంటనే తుపాకీ 2 వైపులా తాడు కట్టారు మరియు 2 ఎయిర్ బ్యాగ్లలో గాలి నింపారు. ఇద్దరూ బలంగా లాగడంతో ఆ భారీ వస్తువు నెమ్మదిగా పైకి ఎగరడం ప్రారంభించింది. వారు ఈ ఇనుప తుపాకీని నౌకపైకి తీసుకెళ్లబోతున్నప్పుడు పైనుంచి కాపలా కాస్తున్న వారి సహచరి లీసా అకస్మాత్తుగా అలారం శబ్దం విన్నది. సముద్రపు పోలీస్ రొటీన్ చెక్ కోసం వస్తున్నారని తెలిసింది. దీనితో సముద్రంలో ఉన్న 3 భయపడ్డారు. ఎందుకంటే ఈ తుపాకీ పైకి వస్తే సముద్రపు అడుగులోని ఖజానా కూడా బయటపడుతుందని వారికి తెలుసు. అప్పుడు ఖచ్చితంగా సంబంధిత అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు మరియు వారికి ఏమీ దక్కకపోవచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడ్డానికి నిక్ వెంటనే ఆంటన్కు సంకేతమిచ్చాడు, కొంచెం గాలి వదిలేయమని. అప్పుడు తుపాకీ కొంతసేపు నీటిలో స్థిరంగా ఉంటుంది అని. కానీ ఆంటన్ ఎయిర్ బ్యాగ్ను తెరిచి గాలి వదిలే సమయంలో పొరపాటున చాలా ఎక్కువ గాలి బయటికి వెళ్ళిపోయింది. దీంతో 1000 కిలోల బరువున్న తుపాకీ నియంత్రణ కోల్పోయి సముద్రపు అడుగుకు పడిపోయింది. దురదృష్టవశాత్తు ఆంటన్ చేతితాడులో ఇరుక్కుపోయింది. దీంతో అతన్ని కూడా సముద్రపు అడుగుకు లాగేసింది. అదృష్టం లేకుండా నేలను తాకే సమయంలో తుపాకీ నేరుగా ఆంటన్ చేతిపై పడింది. ఇదే సమయంలో వాళ్ల దగ్గర ఉన్న ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా మిగిలి ఉంది. పరిస్థితి వల్ల 3 జాగ్రత్తగా మిగిలిన ఆక్సిజన్ను పంచుకుని శ్వాస తీసుకోవాల్సి వచ్చింది. పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకున్న నిక్ వెంటనే తన ప్రేయస్తో కలిసి రక్షణ ప్రయత్నం ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తు తుపాకీ చాలా భారంగా ఉంది. ఇద్దరూ చాలా ప్రయత్నించినా అది కదల్లేదు. ఇలా అయితే అంతా ముగిసిపోతుందని గ్రహించిన నిక్ ధైర్యం చేసి వెంటనే తన ఆక్సిజన్ సిలిండర్ తీసి మిగిలిన ఆక్సిజన్ మొత్తాన్ని ఎయిర్ బ్యాగ్లో నింపాడు. తర్వాత తన ప్రేయస్తో కలిసి పూర్తిగా శక్తి పెట్టి చివరికి తుపాకీని కొన్ని సెంటీమీటర్లు పైకి లేపగలిగారు. దీంతో ఆంటన్ ప్రాణం కాపాడబడింది. 3 పైకి వచ్చినప్పటికీ సముద్ర పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయినప్పటికీ ఈ ఘటన తర్వాత కూడా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆ పురాతన తుపాకీ దొరకడం అంటే ఈ సముద్ర ప్రాంతంలో ఖచ్చితంగా ఖజానాతో నిండిన ఓ మునిగిపోయిన నౌక ఉందని సూచన. అందుకే మరుసటి రోజు వారు శోధన పరిధిని పెంచి సముద్రపు అడుగులో ఉన్న అన్ని పురాతన ఖజానాలను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. అచానక్ వెతుకుతుండగా వారికి లోహపు ముక్కల పెద్ద గుట్ట కనిపించింది. ఆ ముక్కల దారిని అనుసరిస్తూ ముందుకు వెళ్లినప్పుడు దగ్గరలోనే ఒక ప్రమాదానికి గురైన విమానం కూడా ఉందని తెలిసింది. నిక్ తన కళ్లను నమ్మలేకపోయాడు. అందుకే వెంటనే పైకి వచ్చి ఈ విషయం తన సహచరులకు చెప్పాడు. అది విన్న వెంటనే వారు విమానం పరిస్థితిని చూడడానికి క్రిందికి వెళ్లారు. కానీ ఆశ్చర్యంగా వారు విమానం కేబిల్లోకి వెళ్లినప్పుడు అది మొత్తం కొకైన్ ప్యాకెట్లతో నిండి ఉందని తెలిసింది. స్పష్టంగా ఇది డ్రగ్ స్మగ్లర్లు కొకైన్ తరలించడానికి ఉపయోగించిన విమానం. కానీ ఏదో ప్రమాదం కారణంగా ఇది ఈ సముద్ర ప్రాంతంలో పడిపోయింది. ఇది చూసి నిక్ భయపడ్డాడు. కానీ అతని స్నేహితుడు ఆంటన్ మాత్రం చాలా ఉత్సాహపడిపోయాడు. పైగా ఒక ప్యాకెట్ తీసుకుని అమ్మే ప్లాన్ కూడా చేయడం ప్రారంభించాడు. కానీ నిక్ అభిప్రాయం ఏమిటంటే పోలీసులకు ఇది తెలిస్తే వారికి జీవిత ఖైదు పడవచ్చు మరియు అతను ఇలాంటి చెడ్డ డబ్బుతో సంబంధం పెట్టుకోవాలనుకోలేదు. ఇలా చెప్పి అతను కత్తితో కొకైన్ ప్యాకెట్లను చింపేసి మొత్తం సముద్రంలో పారేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నిక్ ప్రేయసి మెగన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. కానీ ఇతర స్నేహితులు వెంటనే దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే పోలీసులకు ఇది తెలిస్తే ఆ సముద్ర ప్రాంతాన్ని ఖచ్చితంగా మూసివేస్తారు మరియు సముద్రపు అడుగులో ఉన్న అమూల్యమైన ఖజానాలు కూడా స్వాధీనం చేసుకుంటారు. అందుకే స్నేహితులు ముందుగా ఖజానాను బయటకు తీయాలని, తరువాత విమానం విషయం పోలీసులకు చెప్పాలని సూచించారు. ఇది మంచి ఆలోచనగా భావించి అందరూ అంగీకరించారు. లిసా తప్ప. ఆమె మాత్రం లోపల ఒక తప్పు ప్రణాళిక వేసుకుంది. మరుసటి రోజు అందరూ ఖజానాను వెదుకుతుండగా లిసా దొంగతనంగా విమానం ముక్కల దగ్గరకు వెళ్లి కొన్ని కొకైన్ ప్యాకెట్లను తీసుకుని వాటిని అమ్మేందుకు సిద్ధం కావడం ప్రారంభించింది.